హలో గాయ్స్, ఈరోజు మనమైతే తోటకూర పప్పు అయితే తీసుకోబోతున్నాం. అందులో కుక్కర్ తీసేసుకొని దాంట్లో కందిపప్పు తీసేసుకొని దాంట్లో కందిపప్పు నీళ్ళతో కడిగేసి బాగా నీళ్ళని పారబోసేసి కందిపప్పు పక్కన పెట్టుకొని ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని అందులో తోటకూరను అయితే వేసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో టమాటాలు 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు వేసి నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు టమాటా కట్ చేసేసుకొని మనం కందిపప్పు కడిగి పెట్టుకున్న దాంట్లో వేసేద్దాం. కందిపప్పు టమాటా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం తోటకూరని అయితే తీసేసుకొని ఒక కట్ట తోటకూరని తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి కందిపప్పు ఏదైతే మనం కుక్కర్లో పెట్టుకున్నామో దాంట్లో ముక్కలు చేసిన తోటకూర అయితే వేసేద్దాం. వేసేసిన తర్వాత ఒక బాటిల్ తీసేసుకొని 1.5 లీటర్ అయితే యాడ్ చేద్దాం. లీటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఒక్కసారి మొత్తం తిప్పేద్దాం. తిప్పేసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టేసి మనం మీకు గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేయండి. మాకైతే ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద అయితే పెడుతున్నాము. చూడండి ఒకసారి. ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేసి దాన్ని మనకి ఇప్పుడు పప్పు కాబట్టి 5-6 విజిల్ అయితే రావాలి. మన తోటకూర ఇవన్నీ టమాటా బాగా వేసాం కాబట్టి అన్నీ బాగా ఉడకాలని ఉడికిన తర్వాత 5 విజిల్ వచ్చేసేదానికి మేమైతే ఉంచాము. ఈ 5 విజిల్ ఉంచిన తర్వాత కుక్కర్ పైన ఆవిరంతా పోయిన తర్వాత గ్యాస్ విజిల్ తీసేస్తామన్నమాట. ఈ లోపల పోపుకైతే తాలింపుకైతే రెడీ చేసేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకుందాం. ముందు ఒక పెద్ద ఆనియన్ అయితే తీసేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేయాలన్నమాట. చూసారా, అంత నీట్గా కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఆనియన్ కట్ చేసాం కాబట్టి ఈ లోపల మనం పప్పు ఉడికిందా లేదా చూడడానికి ఒకసారి కుక్కర్ అయితే చూద్దాం అనమాట. పైన ఆవిరంతా తీసేసి విజిల్ తీసే ముందు ఒకసారి స్పూన్తో పైకి లేపి విజిల్ని ఆవిరంతా పోగొట్టేసి ఆ తర్వాత విజిల్ని తీసి మనం లోపల పప్పు ఎలా ఉందో చూసి దాన్ని ఒకసారి పప్పు గుత్తితో నీట్గా పప్పునంతా వేసుకుందాం అనమాట. వేసుకున్న తర్వాత ఇండక్షన్ స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ పోసి ఎక్కువ వడవకండి, ఫ్యాక్ట్ వచ్చేస్తుంది. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం తాలింపు గింజలు యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచేసిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయో అవి తీసుకొని దీంట్లో వేయాలన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత అవి లైట్ బ్రౌన్ కానీ కొంచెం మీడియం బ్రౌన్ వచ్చిన వరకు వాటిని వేసేసుకొని బాగా కొంచెం నీట్గా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేసిన తర్వాత దాంట్లో అయితే పప్పుని తాలింపు చేసి వేసేయాలన్నమాట. పప్పు వేసిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు తీసి అక్కడే దాంట్లో తీసి కొంచెం అరగంట తీసి కొంచెం పప్పు వేసిన అయితే ఉంచాలన్నమాట. ఉంచినాక అది తోటకూర పప్పు మనం ఫైనల్గా రెడీ అయిపోయింది కాబట్టి తినేస్తాం. వేడి నెలలో మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఏదోనండి, కొంచెం బ్యాచిలర్స్ అయితే ఈ మధ్య కొంచెం ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఏదో కొంచెం మీ అంతా సపోర్ట్ చేయాలి కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.